Hello guys, welcome back to my YouTube channel. It's Kanna Official 01. Welcome back to a new video. సో ఈరోజు మా ఫ్రెండ్ అయితే వచ్చిన అనమాట. కొంచెం బయటకు వెళ్దామంటే కలిసిన. సో ఈరోజు మన ఛానల్ ఎందుకు వీడియోస్ రాలేమంటే సో దానికి ఒక రీజన్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే సో అసలు మనం యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు వేస్తలేం అండ్ మన ఛానల్ ఎందుకు క్లోజ్ అయింది అండ్ మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎందుకు యాక్టివ్ ఉండలేం. సో దాని గురించి మనం మాట్లాడుకోం ఇప్పుడు. సో మనం వెళ్తూ మాట్లాడుకోం దీని గురించి అసలు ప్రాబ్లం ఏంటంటే సో ఫస్ట్ థింగ్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే సో మన దగ్గర అయితే మన డివైస్ అయితే పగిలిపోయింది అనమాట. నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. ఇప్పుడైతే నాకు ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి అనమాట, మా సెమ్ ఎగ్జామ్స్ 5th సెమ్ అనమాట. సో ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. అట్లా మెయిన్ లాస్ట్ ఎగ్జామ్స్ కదా, కొంచెం ఫోకస్ దాని మీద పెడదామని అనుకున్నా. అట్లా అని చెప్పి వీడియోల మీద బంద్ చేసాడు అంటే అట్లా ఏం లేదు, వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాం. మనకి మళ్ళీ వీడియోస్ చేయడానికి కొంచెం అయితే టైం పడుతుంది. అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తారు మన ఛానల్ని. సో నాకు కొంచెం అది ఇంకా బాధ అనిపిస్తుంది. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా. ఇప్పటికి 50 సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసారు అనమాట మన ఛానల్కి. సో కంటెంట్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటారా బ్రో. అండ్ మీ అందరు కూడా చెప్తున్నా, సో వీడియోస్ అయితే ఏం బంద్ కావు. సో మన దగ్గర ఇప్పుడు కొత్త ఐఫోన్ కొనడానికి, కొత్త కెమెరా కొనడానికి అంత బడ్జెట్ కూడా లేదనమాట. సో అట్లా నేను ఆగిపోతున్నా. సో వీడియోస్ అయితే పక్క వస్తాయి. నేను మా ఫ్రెండ్ గారు కలిసి కూడా ఆల్మోస్ట్ 1 month అవుతుంది అనమాట. 1 month అవుతుంది కదా, 1 month అవుతుందిరా. అందుకే వీన్ కూడా టచ్లో లేనమాట, మన దగ్గర ఫోన్ లేదు. సో నేను సిమ్ వేరే ఫోన్లో వేసుకున్నా. సో అట్లా అంటే ఇక నెంబర్స్ అన్నీ పోయినాయి అనమాట. డాటా మొత్తం పోయింది నా ఐఫోన్లోకి వెళ్ళి, పగిలిపోయింది మొత్తం ఆ ఫోన్. సో దాన్ని రిపేర్కి ఇస్తే ఎంత అన్నాడు తెలుసా, యాపిల్ స్టోర్లో 35,000 అయితే అన్నాడు. నేను ఆలోచించిన మళ్ళీ ఆ 35,000 పెడితే కొత్త ఐఫోన్ వస్తుంది. సెకండ్ అంటే కొత్త ఐఫోన్లో మళ్ళీ 12 వస్తుంది అంత ఆ బడ్జెట్ పెడితే. అయితే నేను ఆలోచించిన, అరే అన్ని పైసలు పెడితే వేస్ట్ కదా. సో కొన్ని రోజులు ఆగుదాం, పోయేదేమో. సో ఇప్పుడు మనకైతే జాబ్ లేదు, మనమైతే ఖాళీగానే ఉంటాం. అయితే కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఒకవేళ మనకి యూట్యూబ్లో నుంచి ఇన్కమ్ జనరేట్ స్టార్ట్ అయితేనన్నా దాంతో కొంటుండే. సో అట్లా కూడా జనరేట్ ఇంకా మనకి అవ్వలేదు అనమాట. సో నేను అట్లా అయిపోతున్నా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొన్ని మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్లో ఫోన్లోకి వెళ్ళి కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. అయినా ఈ ఆండ్రాయిడ్లో కూడా బాగానే వస్తున్నాయి, ఫొటోస్ అన్న వీడియోస్ అన్న బాగానే వస్తాయి. సో దీంట్లో కూడా కొన్ని వీడియోస్ అయితే ట్రై చేద్దాం చేయడానికి. అండ్ ఇక అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఇక మన ఐఫోన్ 16 కూడా ఉండే, గ్రీన్ ఫోన్ కూడా పోయింది. ఇక మన టైం అట్లా బాగాలేదు. ఇప్పుడు టైం ఏం చేస్తాం చెప్పండి, టైం బాగాలేనప్పుడు మనం కూడా ఏం చేయలేము కదా. సో ఇది వింటర్ సీజన్ కదా, బయట మాత్రం డేంజర్ చలి పెడుతుంది. ఇప్పుడు మేము సిటీలోనే ఉన్నాం, హైదరాబాద్లోనే ఉన్నాం. సో చూసుకోరు బ్రిడ్జ్, బిల్డింగ్లు, మా చుట్టుపూట అన్ని బిల్డింగ్లే ఉన్నాయి. అయినా కూడా డేంజర్ చలి పెడుతుంది. చూపిస్తా మీకు, పెద్ద చేప ఉంటుంది. సో గైస్ ఇక్కడ ఉప్పర్పల్లి దగ్గర ఫిష్ బిల్డింగ్ ఉంటుంది. సో ఆ ఫిష్ బిల్డింగ్ దగ్గరికి పోగానే ఇంకా చాలా చలి పెడుతుంది అనమాట. అసలు ఆడ చెరువు లేదు, చెట్లున్నాయి అనుకోండి, ఆడ చెట్లున్నాయి కానీ చెరువు లేదు, ఏం లేదు. డేంజర్ చలి పెడుతుంది ఆడ. అంటే వెదర్ అట్లుంటుంది, ఎందుకుంటుంది అర్థం కాదు. సో ఇప్పుడు ఆ రూట్లోనే ఉన్నాం అనమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మనము శూరంపల్లిలో ఉన్నాం. చెప్పినా కదా చలి, డేంజర్ చలి స్టార్ట్ అయింది ఇడికి వెళ్ళి. సో ఇవన్నీ చెట్లు ఉంటాయి, ఇలా ముందర అన్నీ చెట్లు ఉంటాయి. ఫిష్ బిల్డింగ్ ముందర ఉంటుంది, ఇవన్నీ చెట్లే. చాలా చలి పెడతాయి ఈ రూట్లో. ఈ ప్లేస్కి రాగానే చాలా చలి స్టార్ట్ అవుతుంది. చాలా టూ మచ్ చలి పెడుతుంది. మీకు చూపిస్తా ముందర ఫిష్ బిల్డింగ్ ఉంటుంది. ఇక ఇదే ఫిష్ బిల్డింగ్ అనమాట పెద్దది.
ఇదంతా ఫిషెస్ గురించి అనమాట, ఫిషెస్ డెవలప్మెంట్ గురించి దానికి సంబంధించిన ఆఫీస్ ఇది. ఇక వీడికి రాగానే ఫుల్ చలి పడుతుంది. ఇట్లకి చెరువు కూడా లేదు, మళ్ళీ చెరువు లేదు, అన్ని చెట్లు ఉంటాయి, చాలా చలి పెడుతుంది. వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఇప్పుడు ఫోన్ ఇట్లా హ్యాండిల్లో అంటే ఇట్లా ఫోన్ ఇట్లా హ్యాండిల్ చేస్తే పెయిన్ చాలా అవుతుంది అనమాట ఇక్కడ జాయింట్స్లలో. ఇక చాలా 2 months పైన అవుతుంది, 2 months కంటే ఎక్కువనే అవుతుంది అనమాట మన వీడియోస్ చేయక. ఏం చేస్తాం గైస్, ఒక విషయం చెప్తా. మాకు ఎప్పుడైనా కొంచెం సాడ్గా ఫీల్ అయిన అట్లా అనిపించింది అనుకో, అంటే కొంచెం బాధగా అట్లా ఏదైనా అనిపించింది అనుకో, మేము ఏం చేస్తాం తెలుసా, ఇట్లా బండి వేసుకొని ఒక రౌండ్ వేసేస్తాం మా ఇంటి నుంచి ఒక 10 kilometers దాకా, 10-20 kilometers వరకు అట్లా ఒక బైక్ మీద రైడ్ చేసేస్తాం. మనం ఎటు ఏడ ఒకవేళ తినాలనిపిస్తే తింటాం, కానీ నార్మల్గా తిరుగుతూనే ఉంటాం. ఏడికో ఏ షాపింగ్ మాల్ పోము, ఏం మాల్కో మేము నార్మల్గా ఇట్లా తిరుగుతూనే ఉంటాం. ఎట్లాంటి అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. బాయ్స్కి టెన్షన్స్ ఉన్నప్పుడు నార్మల్గా మన ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు చూసినావా, ఇంకో వీన్ లాంటోడు, సో అట్లాంటి ఫ్రెండ్ని తీసుకొని ఒక రౌండ్ వెళ్ళండి బయటికి, ఒక ట్రిప్ వేసి రండి. నైట్ అవుట్ అంటే నైట్ అవుట్ అని కాదు, ఇక నార్మల్గా ఒక తిరిగి రండి. అట్లా మీ ఉన్న టెన్షన్ అన్నీ ఫ్రీ అవుతాయి. నేను నిజం చెప్తున్నా. అంటే టెన్షన్స్ ఉన్నప్పుడు ఇట్లా బయటికి వస్తే చిల్ అయితే ఆ టెన్షన్స్ అనేది మర్చిపోతాం. మన దోస్తులతో ఉంటే మనం మాట్లాడుకునేవి, ఇక మనం ఎట్లా బాయ్స్ అంటే ఎట్లా మాట్లాడుకుంటారు తెలిసివే అందరికీ. ఇక తిట్టుకుంటాం, అన్నీ చేస్తాం. ఆ మాటలలో టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. సో మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా పోతుండండి. సో ఎంతమంది కూడా ఇట్లా పోతుంటారో కామెంట్. సో గైస్, ఇదే టాపిక్ మాట్లాడడానికి వచ్చిన అనమాట. సో ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఒక మంచి గట్టిగా కంబ్యాక్ అయితే ఇద్దాం. సో మంచి వీడియోలు అయితే వేద్దాం. ఇంకో ఈ ఎంటైర్ వీడియోలో మీకు ఒక టాపిక్ చెప్పడం మర్చిపోయినా. అది ఏంటంటే, మనం ఒక ఫ్రెండ్స్ని ఎవరైతే ట్రస్టెడ్ ఫ్రెండ్సే ఉంటారో వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఎట్లుంటుంది. సో నా లైఫ్లో కూడా అదే అయిందనమాట. సో నా క్లోజ్ ఫ్రెండ్సే నన్ను మోసం అయితే చేసి అనమాట. సో అట్లా నేను ఇక గివప్ ఇచ్చేసిన వాళ్ళకి. అండ్ ఇక మనోడైతే ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇక మనతో ఎప్పుడు మనకి ఎలాంటి ఫైట్స్ కావు, ఏం కావు. అయినా కూడా లైట్ తీసుకోరు అని చెప్పి వాడే లైట్ తీసుకుంటాడు. వాడే వచ్చి కలుస్తాడు మనోడు, ఆదిత్య, జాన్. అండ్ వాళ్ళందరికీ ఎవరైతే మనం వదిలేసిన వాళ్ళందరికీ గట్టి కంబ్యాక్ ఇచ్చి చూపిద్దాం. ఏమంటారు? అంతే బాయ్, గట్టి కంబ్యాక్ ఇద్దామా? బాయ్. ఇస్తా గట్టి కంబ్యాక్ ఇస్తా. మళ్ళీ మీ ముందరికి వస్తా మంచి వీడియోతో. చలో బాయ్.